చచ్చాక నాలుగే జరుగుతాయి. మీరు సంపాదించిన సంపాదనంతా పరుల పాలు. ఎవడు చెప్పండి? XYZ, ఎన్టీ రామారావు, వైఎస్ఆర్, ఏఎన్ఆర్ ఎవడు తీసుకుపోవాలా? ఆస్తులు జయలలిత కూడా తీసుకోవాలా, చివరికి సత్య సాయిబాబా గారు కూడా తీసుకుపోవాలి. అందరూ పంచుకున్నారు చుట్టూతా. కరెక్ట్ ఆర్ నాట్? కాబట్టి సంపాదించిన సంపద పరుల పాలు. చెప్పాలా? సంపాదించిన సంపద. ఈ శరీరము అగ్గిపాలు. ఏం పాలండి? జై గురుదేవ్. మూడోది చాలా సులభం. మిగిలిన 4 అస్థికలు తీసుకుపోయి మళ్ళీ ఫ్లైట్లో వెళ్ళి కలిపి వస్తాడు, గంగపాలు. మిగిలిన అస్థికలు గంగపాలు. చివరికి ఏమన్నా ఆత్మరూపంలో వస్తాడేమోనని కొడుకు జాగ్రత్తగా 4 ముద్దలు పెడతాడు, కాకిపాలు. నీ పాలు ఏముంటాయిరా? ఏముండవు. ఈ శరీరము అగ్గిపాలు, సంపాదన పరుల పాలు, అస్థికలు గంగపాలు. నీకు పెట్టిన 4 ముద్దలో 3 ముద్దల పిండము కాకిపాలు. మరి నీ పాలు ఏమొస్తాయి? కర్మఫలాలు. ఇవాళ మేము అన్నం పెట్టుకున్నామా? మాకు నిద్ర వారం రోజులు ఏ మత్తు మందు లేకుండా వస్తుంది, తెలుసా మీకు? తృప్తిగా వెళ్తున్నాం, ఆనందంగా వెళ్తున్నాం. ఈ 3 రోజులు పడ్డ అలసటంతా తీరిపోయి వెళ్తున్నాం. ఇన్ని ఆత్మలను, ఇన్ని ఆకళ్లను సమతృప్తిపరచగలిగిన యోగ్యత, అర్హత, అనుకూలత, అదృష్టం నాకు, నా సంస్థకి దొరికింది ఇక్కడ. There is one physics law. If you satisfy any soul, that soul will be work for you. ఏమండోయ్, సహాయం చేసుకున్న మనిషి మర్చిపోతాడేమో కానీ వాడు ఆత్మ మర్చిపోదు. ఇవాళ నేను పొరపాటున మీకు ఎక్కడన్నా కలిస్తే జై గురు దేవ్ జగన్ గురూజీ అన్నం పెట్టారు కదా, వచ్చేస్తుంది. కరెక్ట్ ఆర్ నాట్? కలవలేకపోయినా మనసు తలుచుకుంటుందా లేదా? జాగ్రత్త. గాలి వదలటం నేర్చుకోండి, అన్నం పంచటం నేర్చుకోండి. ఏది 10 మందికి పంచగలమో మన శక్తి యుక్తులతో చేస్తూ ఉండండి. జీవితంలో దయచేసి నటించకండి.